ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం. నీ భుజాల మీద ఉన్న భారాన్ని దింపబోతున్నాను. నువ్వు ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సాయి మాట ఒక్కసారి వినమ్మా అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు, మన కోసం తెచ్చిన ఆ సందేశంలోని బాబాగారి మన కోసం తెచ్చిన ఆ సందేశంలో రహస్యం ఏంటి అని బాబా మాటలోనే విందామా? కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బిడ్డ, నీ బరువు బాధ్యతలు నీకు చాలా కష్టంగా ఉన్నాయి కదా. ఇక ఆ బరువు బాధ్యతలను కిందకి దింపబోతున్నాను. నీ బరువులను నేను మోస్తాను. నీ సమస్యలన్నిటికీ నేను ముగింపు తెస్తాను. అన్ని సమస్యలు నాకైనా, అన్ని బాధ్యతలు నాకైనా, ఈ భారాలు బాధ్యతలు నేను మోయలేకపోతున్నాను బాబా. ఇంట్లో ఇవన్నీ నేను ఒక్కడినే చూసుకోగలనా? నేను ఒక్కడిని కష్టంగా ఉంది కదా చూసుకోవాలంటే, నేను భరించలేకపోతున్నాను అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి నేను ఇచ్చే ఓదార్పు. నీ బరువుని తగ్గించటానికి ఈ బాబా ఈ వాకుతో వచ్చానమ్మా. నిజానికి నీలో చాలామంది అనుకుంటూ ఉంటారు, అయ్యో నేను ఈ భారాన్ని మోయలేకపోతున్నాను, ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నాను అని. ప్రతి సమస్య తన నెత్తిని వేసుకుంటూ ఉంటారు. అన్నీ మనమే చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది అని. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, ఎవరైతే ఇంట్లో బాధ్యత అనేది చూసుకుంటూ ఉంటారో అలాంటి వారందరూ కూడా అనిపిస్తూ ఉంటుంది, అసలు నేను ఒక్కదాన్నే ఇవన్నీ చూసుకోగలనా అని, అందరికీ అన్నీ సమకూర్చగలనా, నా ఒక్కని సంపాదన ఇంట్లో అందరికీ అన్నీ చేయగలనా అని. ఈ భారాన్ని నేను ఎలా మోయాలి అని ఆందోళన కూడా ఉంటుంది. మనశ్శాంతి అనేది ఉండదు. సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఆలోచనలతో ఎప్పుడూ ఒంటరిగా ఉండిపోతూ ఉంటారు. ఇక నా జీవితం ఇంతేనా, మిగతా అందరిలాగా నేను ఉండగలిగితే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమస్యలతో సతమతమవుతూ బాధపడుతూ ఒక భక్తురాలికి బాబాగారు కలలో కనిపించి, నువ్వు మోస్తున్న భారం అంతా కూడా నాకు తెలుసు తల్లి, నువ్వు పడుతున్న టెన్షన్ అన్నీ కూడా నాకు తెలుసు. నీ భారాన్ని బాధ్యతల్ని బరువుల్ని దించటానికే నేను వచ్చాను. నీ సాయి తండ్రిని, నా భక్తురాలివి కదా, నీ కలలో ఇలా మాట్లాడుతున్నాను. నువ్వు నమ్ముకొని వచ్చిన వారు, నీ భారాన్ని మోయాల్సిన వారు, నీ బాధ్యతలను స్వీకరించాల్సిన వారు ఏమీ పట్టనట్టుగానే తప్పించుకొని తిరుగుతున్నారు. అవును కదా తల్లి. కానీ నీకు ఉన్న ఒక మంచి మనసుతో అన్ని బాధ్యతలను నీ నెత్తి మీద వేసుకొని ఆ భారాన్ని అంతా కూడా మోస్తున్నావు. కానీ తల్లి ఈ భారాన్ని నువ్వు ఇంకా ఎంతకాలం మోయగలవు? నీ ఒంట్లో ఓపిక సత్తువ అన్నీ అయిపోయాయి కదా. ఇక ఆ బాధ్యతల్ని నీ నెత్తి మీద తీసుకుని మోస్తూ ఉంటే నీ ముందు ఉన్న వాళ్ళకి బాధ్యతలు అనేవి ఎలా తెలుస్తాయి చెప్పు అంటూ బాబాగారు అంటున్నారు. నిజానికి ఒక కుటుంబంలో ఇంట్లో బాధ్యతలన్నీ కూడా, అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, ఒక్కళ్ళే నెత్తి మీద వేసుకొని అన్ని బాధ్యతగా చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఇంట్లో అందరికీ సమకూర్చాలి, ఏవీ తగ్గకూడదు. అన్ని సమస్యలు ఏదైనా బిజినెస్ పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఇంట్లో ప్రతీదీ చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్క సమస్య ఒక్కళ్ళు మాత్రమే అన్ని బాధ్యతగా భరిస్తూ ఉంటారు. కానీ అలాగే ఎప్పుడు సాగుతూ ఉన్నట్లయితే మన పిల్లలకి బాధ్యత అనేది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళకు కూడా ఒక వయసు వచ్చాక వాళ్ళకంటూ కొన్ని బాధ్యతలు అనేవి అప్పగించాలి. వాళ్ళకున్న తెలివితేటలు, ఏ విధంగా సమస్యలను పరిష్కరించుకోవాలి, ఆ బాధ్యతల్ని ఏ విధంగా స్వీకరించాలి, ఆ బాధ్యతతో ఎలా నడుచుకోవాలి అనేది నేర్చుకుంటారు. ఇంతకాలం మన మాత్రమే మోస్తున్న ఈ భారాన్ని అంతా కూడా ఒక్కసారి కొంచెం దించుకున్నట్లుగా మనకు కొంచెం భారం అనేది తగ్గుతూ ఉంటుంది. ఒక ఫ్యామిలీ అన్నప్పుడు, ఒక కుటుంబం అన్నప్పుడు ఏదో ఒక సమస్య అనేది తలెత్తుతూ ఉంటుంది. చదువులని, పెళ్ళిళ్ళని, ఫంక్షన్లని, ఇలాంటివి రకరకాలవి ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది. అన్నీ ఒకళ్ళే మోస్తూ ఉంటే ఆ భారం ఒకళ్ళ మీదే ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ బాధ్యత మోసే వాళ్ళకి ఎక్కువ భారం అనిపిస్తుంది కదా, కష్టంగా ఉంటుంది కదా. కాబట్టే మన ముందున్న మన పిల్లలకి మన పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ తెలివితేటలు పెరుగుతున్నాయి కాబట్టి ఆ బాధ్యతలన్నీ కూడా వాళ్ళకు అప్పగిస్తూ
ఉంటే వాళ్ళకే కొంచెం తెలుస్తూ ఉంటుంది. కొంచెం కొంచెం భారం అనేది తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా నువ్వు కూడా పిల్లలకి కొన్ని బాధ్యతలు అనేవి అప్పగించు బిడ్డ. లేదు అంటే వాళ్ళు సోమరిపోతులుగా తయారవ్వగలరు. వారిని నువ్వు మంచిగా తయారు చేయాలి. బాధ్యతలు అనేటివి మోసే వయసు వచ్చింది. వాళ్ళ బాధ్యత వాళ్ళకి అప్పగించి నీ భుజానున్న భారాన్ని దించుకో అని కల్లో కనిపించి ఒక భక్తురాలికి బాబాగారు చెప్పారు. ఇక ఆ భక్తురాలు నిజమే కదా, ఇలాగే నా భారాన్ని నేను మాత్రమే మోస్తే ఎలా, పిల్లలకి ఏమీ తెలియకుండా పోతుందేమో అని తర్వాత నుంచి పిల్లల దగ్గర పెట్టుకొని ఏది ఎలా చెయ్యాలో, ఏ సమస్యను ఎలా పరిష్కరించాలో, అవసరం ఇది వచ్చినప్పుడు దాన్ని ఎలా తీర్చాలి అనేది కొన్ని కొన్ని విషయాలను బాగా పిల్లలకి అర్థమయ్యేలా తెలిపే ప్రయత్నం అనేది మొదలుపెట్టిందట. ఈ సాయి తండ్రి నీకు ఏది చెప్పినా నీ మంచి కోసమే. అందువల్లే ఈ విషయాన్ని నీకు తెలియపరుస్తున్నాను తల్లి. అలాగే నీ పిల్లలు మంచి బాధ్యతలు తెలుసుకొని ప్రయోజకులు అవ్వాలని నీకు ఉంటుంది కదా. బాధ్యతలు అనేవి తన భారాన్ని తగ్గించుకోవడమే కాదు, పిల్లలకు బాధ్యతలు నేర్పడం, అలాగే వాళ్ళకి లోకజ్ఞానం ఎలా ఉంటుందో తెలుపడం కూడా అవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాల్సిన విషయం. నీ బరువు బాధ్యతను నేను మోస్తాను, కానీ నీ పిల్లలకు కూడా భవిష్యత్తులో ఎప్పుడు ఎలా మెలగాలి, ఎలా నడుచుకోవాలని తెలుసుకోవాలి కదా. అందుకే ఇన్ని విషయాలు చెబుతున్నాను. సమస్య వచ్చినప్పుడు బాబాని నువ్వు నమ్మకంతో నన్ను పిలుస్తావు, కానీ నీ పిల్లలు అలా కాదు కదా, తల్లడేలిపోతారు, ఎంత పక్వం ఉండదు. అలాంటి వారికి ధైర్యాన్ని నూరిపోసి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, సమయానికి తగ్గట్టు ఎలా నడుచుకోవాలో నువ్వే తెలపాలమ్మా అని బాబాగారు ఈరోజు మనకు తండ్రి స్థానంలో ఉండి ఆయన ఒక అద్భుతమైన సందేశం అనేది అందించారు. బాబాగారి సందేశం నిజమే కదండి. ఖచ్చితంగా మన పిల్లలకు కూడా బరువు బాధ్యతలు అనేది తెలపాలి. ఎప్పుడు ఎలా ఏ సమస్యను పరిష్కరించాలో ఖచ్చితంగా తెలిపి వాళ్ళని కూడా ప్రయోజకులను చేయాలి. బాబాగారు ఏదైనా సరే మన మంచి కోసమే అని చెప్పి మనం అందరం కూడా ఆయన బాటలో నడిచి ఒకసారి జై సాయిరామ్ అని కామెంట్లో తెలియచేయండి. మరో మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.